అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత చరిత్రలో ఒక కీలక మలుపు 1931వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ నాడు ఈ రోజునే న్యూఢిల్లీ భారతదేశపు అధికారిక రాజధానిగా ఘనంగా ప్రారంభించబడింది. బ్రిటిష్ పాలనా కాలంలో భారత రాజధానిగా ఉన్నది కలకత్తా కానీ పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక కారణాల దృష్ట్యా 1911వ సంవత్సరంలో రాజధానిని ఢిల్లీకి మార్చాలని నిర్ణయం ప్రకటించారు. అయితే కొత్త నగరాన్ని పూర్తిగా నిర్మించి పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కొన్ని సంవత్సరాలు పట్టాయి. బ్రిటిష్ వాస్తుశిల్పులు ఎడ్విన్ ల్యూటియన్స్, హెర్బర్ట్ బేకర్ల నేతృత్వంలో ఆధునికతతో పాటు వైభవాన్ని ప్రతిబింబించేలా న్యూఢిల్లీని రూపుదిద్దారు. విశాలమైన రహదారులు, భవ్యమైన భవనాలు, పాలనా కార్యాలయాలతో న్యూఢిల్లీ ఒక కొత్త రాజధానిగా ఎదిగింది. 1931వ సంవత్సరంలో ఈ కొత్త నగరాన్ని భారతదేశపు రాజధానిగా అధికారికంగా ప్రారంభించారు. ఈరోజు భారత పరిపాలన చరిత్రలో ఒక కొత్త చారిత్రక ఘట్టంగా నిలిచింది. నేటి న్యూఢిల్లీ భారత ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ప్రభుత్వ కార్యాలయాలతో దేశ పరిపాలనకు హృదయంగా నిలుస్తోంది. ఒక నగరం ఒక దేశానికి దిశానిర్దేశం. 1931వ సంవత్సరంలో న్యూఢిల్లీ రాజధానిగా అవతరించడం భారత చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయే ఘట్టం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.